సిద్ధం సభలతో వచ్చిన మైలేజ్ కన్నా గ్రాఫిక్స్తో పోయిన పరువే ఎక్కువ అంటున్న నెటిజన్స్. గ్రాఫిక్స్లో వాస్తవం ఎంత? వైసీపీ వ్యూహకర్తలు జగన్మోహన్ రెడ్డి పరువును ఆన్లైన్లో వేలానికి పెట్టేస్తున్నారు. కానీ ఎలా సాధ్యమని ఆలోచించకుండా లక్షలకు లక్షలు వచ్చేస్తున్నారని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. తర్వాత గ్రాఫిక్స్తో వీడియోలు, ఫోటోలు రిలీజ్ చేయడం కామెడీగా మారింది. మొదటి 3 సభల్లో ఎలాగోలా కవర్ చేసుకున్న అద్దంకి సభ దగ్గరకు వచ్చేసరికి మొత్తం దొరికిపోయారు. ఆ సభ ఎలా జరిగిందో, ఆ సభలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారన్నది కాకుండా అసలు ఆ సభను నిర్వహించిన విధానం, విఎఫ్ఎక్స్తో జనాల్ని చూపిస్తున్న వైనమే వైరల్ అవుతుంది. 15 లక్షల మంది, 20 లక్షల మంది, 25 ఎకరాల్లో 20 లక్షల మంది పట్టడం హాస్యాస్పదమే కదా. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ఓటర్ల సంఖ్య ఇందుకు నిదర్శనం. ఓ పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కువలో ఎక్కువ అనుకున్న 15 లక్షల మంది ఓటర్లు మాత్రమే ఉంటారు. 15కు 15 లక్షల మంది హాజరైనా 25 ఎకరాల్లో పట్టడం సాధ్యమేనా? అంతమంది రావడం జరిగే పనేనా? అంతమంది ఒకే చోట వస్తే ఎలా ఉంటుందో తెలుసా? కుంభమేళాలో ఒక్కోసారి రోజుకు 10 లక్షల మంది పాల్గొంటారని చెప్తారు. రోజుకు 10 లక్షల మంది పాల్గొనే కుంభమేళా తీర ప్రాంతం 250 ఎకరాలలో ఉంటుంది. 250 ఎకరాలలో 10 లక్షల మంది పాల్గొంటే 25 ఎకరాలలో ఎంతమంది పాల్గొనాలి? దానికే కాశీ మొత్తం జనసముద్రం అవుతుంది. మరి 15 లక్షల మంది వస్తే అద్దంకి ఏమైపోవాలి? అదృశ్యమైపోవాలి. అతి కష్టం మీద తరలించుకు వచ్చింది 1,00,000 వారినే గ్రాఫిక్స్లో అటు ఇటు తిప్పి 1.5 మిలియన్ అని చెప్పి ట్వీట్ల మీద ట్వీట్లు వేయించుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మొదటగా అనంతపురంలో జరిగిన ఈ సభ నిజమేనని భావించిన నెటిజన్లు ఇదో విపత్తు అని, ప్రతిపక్షాలు కొట్టుకుపోవడం ఖాయమని స్పష్టం చేశారు. అయితే రాజకీయ విశ్లేషకులు కూడా దీనికి వంత పాడారు. పోను అర్థమైంది రాజకీయ విశ్లేషకులకి. 25 ఎకరాలు, 20 ఎకరాలు, 15 ఎకరాలున్న గ్రౌండ్స్లో 10 లక్షల మంది, 20 లక్షల మంది, 30 లక్షల మంది జనం అంటే ఎక్కడ సాధ్యం? ఈ జనాల వెనుక ఉన్న ట్రిక్ ఏంటి? మాయాజాలం ఏంటి? ఒక్కచోట వచ్చిన గుంపునే గ్రౌండ్ మొత్తం చూపించేందుకు చేసిన హై బడ్జెట్ ఏర్పాట్లను పూసగుచ్చినట్లు వివరించారు విఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్స్. అందరికీ అర్థమయ్యేలా మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేశారు నెటిజన్లు. లోకేష్ ట్వీట్ ఒక్కసారిగా వైరల్గా మారింది. గ్రీన్ మ్యాట్లు ఎందుకు పెట్టారో అప్పటికే విస్తృత ప్రచారం జరిగినప్పటికీ లోకేష్ను జనం నమ్మలేదు. జనం వచ్చారని, లోకేష్ సభలకు జనం రాలేదని, లోకేష్ అక్కసుతో ఇదంతా చేస్తున్నారని, అందుకే లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు చేపట్టిన మొదటి 2 సభలకు హాజరు కాలేదని మొహం మొత్తేసినట్లయిందని చెప్పుకొచ్చారు వైసీపీ వాళ్ళు. కానీ చివరికి లోకేష్ చెప్పిందే నిజమైంది. తాము చెప్పేది నమ్మేవాళ్ళు ఉన్నారన్న నమ్మకంతోనే లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారని, అయితే వైసీపీ చేసిన అసత్య ప్రచారాన్ని కూడా చాలామంది నమ్మారని, ఎట్టకేలకు నిజమే బట్టబయలైందని చెప్పుకొచ్చారు. జనాలు లేరని సభలో యాంకర్ అరిచినప్పుడు, ఐపాక్ డ్రోన్ పైనే అంబటి రాంబాబు కేకలేసినప్పుడు తేలిపోయింది. పరిస్థితి ముందే గమనించారేమో కానీ ఇతర మీడియాలను కూడా రానివ్వలేదు, వేరే కెమెరాలను ఆన్ చేయనివ్వలేదు. మొత్తంగా సిద్ధం సభతో వచ్చిన మైలేజ్ కన్నా పోయిన పరువే ఎక్కువగా ఉంది వైసీపీకి.